హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనము మమ్మూటి నటించిన బ్రహ్మయుగం మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ ఒక ప్రయోగం అని చెప్పాలి. ఎందుకంటే మలయాళంలో మెగాస్టార్ మమ్మూటి అంతటి స్టార్డమ్ ఉన్నా కూడా ఒక బ్లాక్ అండ్ వైట్ మరియు 2:1 ఫార్మాట్లో కేవలం 4 క్యారెక్టర్స్ తోటి మూవీ మొత్తం రన్ చేయటము, అందులోనూ ప్రేక్షకులను మెప్పించడం అంటే ఒక ప్రయోగమనే చెప్పాలి. ఇకపోతే ఈ మూవీని మొదట్లో అన్ని భాషల్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో రిలీజ్ చేయాలనుకున్నారు. మరి ఎందుకో కానీ లాస్ట్ వీక్ మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి విజయంతో రన్ అవుతూ ఇప్పుడు మిగతా అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. మెగాస్టార్ మమ్మూటి గురించి, ఆయన యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మూవీలో ఒక గొప్ప విషయం ఏమిటంటే ఒకే లొకేషన్లో, అది కూడా ఒక అడవిలో 2.5 గంట సినిమా మొత్తం ఒకే లొకేషన్ బేస్ చేసుకొని చేయటం అనేది ఒక సాహసము. మరియు ఈ మూవీ మొదట్లో కొంత నెమ్మదిగా సాగుతూ పాత్రలను పరిచయం చేస్తూ స్లోగా ఇంటర్వెల్ దాకా లాగుతాడు డైరెక్టర్. ఆ తర్వాత వచ్చిన సన్నివేశాలు కానీ, మమ్మూటి మిగతా నటీనటులు యాక్టింగ్ కానీ చూస్తే ప్రేక్షకుడికి ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అవుతాడు. ఆ రేంజ్లో సెకండ్ హాఫ్ ప్లాన్ చేశాడు. మరియు సినిమా చూస్తున్నంతసేపు ఒక లొకేషను మరియు 1-2 క్యారెక్టర్లు చూస్తున్నా ఎక్కడా బోరు కొట్టకుండా టెక్నికల్ సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలానే సెకండ్ హాఫ్లో వచ్చే థ్రిల్స్ ఎక్స్ట్రాడినరీ మరియు మమ్మూటి చేసే తాంత్రిక విద్యలు, అలానే వాటి గురించి విశ్లేషణ అబ్బురపరుస్తాయి. బ్రహ్మయుగం కథ వచ్చేసి భారతదేశానికి బ్రిటిష్ రాకముందు కుల వ్యవస్థ బాగా ఉన్న టైంలో తేవన్ అనే ఒక మంచి గాయకుడు తక్కువ కులానికి చెందిన తేవన్ను బానిసలా అమ్మేస్తుంటే తప్పించుకొని అడవిలోకి పారిపోతాడు. అతనితో పాటు వచ్చిన ఒక వ్యక్తి చనిపోవడంతో తేవన్ ఆకలితో అడవి మొత్తం తిరుగుతూ ఒక గుడిసెకాడికి వెళ్తాడు. ఎవరూ లేరనుకొని లోపలికి వెళ్ళిన అతనికి 2 వ్యక్తులు తారసపడతారు. వారిలో ఒకరు మమ్మూటి, ఆ ఇంటి ఓనరు, మరియు వంట మనిషి. తేవను చూసిన ఇంటి ఓనరు అతిథి అని సప్ల మర్యాదలు చేసి తక్కువ కులం వాడని ఎక్కడ తక్కువ చేయకుండా తనతో పాటు సమానంగా ట్రీట్ చేస్తారు. అలా ట్రీట్ చేయటమును ఆశ్చర్యపోయిన తేవన్ ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచనలో ఉండగానే అసలు విషయం బయటపడుతుంది. ఏమిటి ఆ రహస్యము? ఆ తర్వాత తేవన్ ఏం చేశాడు? ఇంటి ఓనర్ మమ్మూటి మరియు వంటవాడు ఎందుకు అడవిలో ఉంటున్నారు? మమ్మూటి తేవనకు గల సంబంధం ఏమిటి? చివరికి తేవన్ అక్కడి నుండి బయటపడ్డా లేదా అనేదే ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. బ్రహ్మయుగం మూవీ ఎలా ఉందంటే, ప్రస్తుతం భారీ బడ్జెట్లో నిర్మాణం అవుతున్న సినిమాల టైంలో ఒక ప్రయోగాత్మకంగా ఒక కొత్త కథనంతో అందులోనూ ఒక స్టార్ హీరోను బేస్ చేసుకొని ఒక వైవిధ్యమైన రీతిలో బ్లాక్ అండ్ వైట్ 2:1 ఫార్మాట్లో నిర్మించిన ఈ చిత్రము ప్రేక్షకుడికి ఊహకు అతీతము. ఎందుకంటే ఇటువంటి సినిమా ఒక స్టార్ హీరో చేయటము అనేది చాలా రేరు. అలానే ఈ కథలో 4 క్యారెక్టర్స్తో ప్రేక్షకుడికి హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమాలో గూస్ బాంబ్స్ తెప్పించటము చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఈ మూవీ ఒక ప్రయోగం, ఒక సాహసం, కొత్తదనము మరియు సాంకేతికంగాను చాలా బాగుంటుంది. ప్లస్ పాయింట్స్ వచ్చేసి మమ్మూటి యాక్టింగ్ మరియు యాక్టర్స్ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, థ్రిల్లర్స్ సన్నివేశాలు, టెక్నికల్ వాల్యూస్. మైనస్ పాయింట్స్ వచ్చేసి అక్కడక్కడ వచ్చే కొన్ని ల్యాగ్ సన్నివేశాలు. థ్యాంక్ యూ, మీ నస్రుద్దీన్.